హాయ్ అండి. మరమరాలతో ఉగ్గాని అంటే టిఫిన్ లాగన్నా స్నాక్స్ లాగన్నా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వేపిన శనగపప్పు, కొత్తిమీర, టమోటా చిన్న ముక్కలు కోసుకోవాలి, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్ లాగా చేయాలి. పేస్ట్ ఎందుకంటే స్పైసీ చాలా టేస్ట్గా ఉంటుంది. స్పైసీగా అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్టు. ఈ శనగపప్పు కూడా పొడిలాగా చేయాలి. వేపిన శనగపప్పు పొడి చేయాలి. పొడి చేస్తే ఇది టేస్ట్ బాగుంటుంది అన్నమాట. పొడిగా వేయాలి వేపిన శనగపప్పు. ఇలా మరమరాలు నీళ్ళలో నానబెట్టాలి. నీళ్ళలో కడగాలి. కడిగితే చాలా మెత్తబడి చాలా బాగుంటుంది. కడగాలి ఇలా. కొంచెం ఆయిల్ పోసుకోవాలి, ఎక్కువ పోయకూడదు. ఎందుకంటే మరమరాలు నీళ్ళలో నానబెట్టాం కదా, మెత్తగా ఉంటాయి. అందుకే ఆయిల్ ఎక్కువ పోయకూడదు. పచ్చిమిర్చి బాగా వేగాలి, ఉల్లిపాయలు బాగా వేగాలి. ఇవి మనం బయట కొనకూడదండి ఉగ్గాని. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈగలు పడతాయి, దోమలు పడతాయి, బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఉగ్గాని బయట కొనకూడదు. మనమే తయారు చేసుకొని ఇంట్లోనే తినాలి లేట్ అయినా. ఇది సింపుల్ రెసిపీ అండి. పావు గంటలు అయిపోతుంది, కష్టమేం కాదు. సింపుల్ రెసిపీ. టమాటా వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేయకూడదండి, టేస్ట్ ఉండదు. ఆయిల్ తక్కువ, ఎందుకంటే టమాటాలో నీరు ఉంటుంది కదా. కొంచెం పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు పేస్ట్ పచ్చ అంటే ఎక్కువ కాదు. ఇది ఎందుకంటే స్పైసీ టేస్ట్ స్మెల్ బాగుంటుంది అన్నమాట. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు స్మెల్ బాగుంటుంది, స్పైసీ ఉంటుంది. స్పైసీ ఉగ్గానీలో టమాటా ఎందుకంటే టమాటా పులుపు కోసం. పుల్లగా ఉంటే చక్కగా తినాలనిపిస్తుంది, చప్పగా ఉంటే ఏం తింటాం. పులుపు కోసం, టేస్ట్ కోసం టమాటా చిన్న ముక్కలు కోయాలి. మెత్తగా బాగుంటుంది అన్నమాట. పండిన టమాటా చిన్న ముక్కలు కోసుకోవాలి. మరమరాలు నీళ్ళలో నానబెట్టాం కదా, తీసి ఇప్పుడు ఈ తాలింపులు వేసుకోవాలి. ఇలా ఎక్కువ ఉప్పు వేయకూడదండి, ఎందుకంటే మరమరాల్లో ఉప్పు ఉంటుంది కదా. ఉప్పు ఎక్కువ వేయకూడదు, తక్కువ వేసుకోవాలి. కొంచెం పసుపు, సాల్ట్ కొంచెం, ఎక్కువ కాదు, కొంచెం. కొంచెం కారం, స్పైసీ కోసం కొంచెం. వేపిన శనగపప్పు పొడి వేయాలి. చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇలా పొడి వేసుకోవాలి. వేపిన శనగపప్పు పొడి అయితే టేస్ట్ బాగుంటుందండి. కొత్తిమీర బాగుంటుందండి, చక్కగా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర అయితే దాని టేస్టే బాగుంటుంది. కొంచెం, ఎక్కువ కాదు మరి అంతా, కొంచెం. ఉగ్గాని రెడీ అండి. ఇలా మీరు కూడా చేసుకోండి.
మీకు నా వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వారైతే లైక్ చేయండి. సూపర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. వేడి వేడి ఉగ్గాని రెడీ అండి. చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుందండి ఉగ్గాని. సూపర్గా ఉందండి. టేస్ట్ మట్టి నెక్స్ట్ లెవెల్లో ఉందండి. సూపర్. మీరు కూడా చేసుకొని తినండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.